హాయ్ అండి. ఫ్రిడ్జ్లో పేపర్ పెట్టండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నేస్తే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా ఆడవాళ్ళం రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా సాగిపోతూ ఉంటాయి. వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పడేసే రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసేసుకుని బాగా మరిగిన తర్వాత ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ని వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా దగ్గరగా వస్తాయి. సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా చక్కగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. సో మనం పడేసే ఇలా వేస్ట్ అని పడేసే బదులు ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూసారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఈ విధంగా మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలాంటివి పాతవి వాచీలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, వాచీలు మనం ఎందుకు పనికిరావని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇలా పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటివి డోర్ కర్టన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టన్స్కి ఈ విధంగా మనం వెళ్తూ రావడానికి ఈ విధంగా డోర్ కర్టన్ని ముడి వేసేస్తూ ఉంటాము. ముడి వేయడానికి చూడటానికి అంత బాగోదు కదా. ఈ విధంగా ఇలా ఈ వాచీని అయితే ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో మరి తప్పకుండా యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలాంటివి మన సెంట్ బాటిల్స్ కానీ పిల్లల సిరప్స్ కానీ ఇలా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ట్రావెలింగ్ చేసుకునేటప్పుడు తీసుకువెళ్తూ ఉంటాము. ఒక్కోసారి గ్రిప్పింగ్స్ లేక ఇలాంటివి చేసాలు మన చేతుల నుండి జారిపోయి పడిపోతూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ట్యాబ్లెట్ సీడ్స్ ఉంటాయి కదండి, మనం యూజ్ చేసిన తర్వాత ఖాళీ సీట్లని పడేస్తూ ఉంటాము. ఆ సీట్ని తీసుకొని లేదంటే న్యూస్ పేపర్ అయినా ఈ విధంగా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి, ఒకవేళ మన చేతిలో నుంచి గ్రిప్పింగ్ లేక జారిపోయినా కూడా ఇలా మనకి రబ్బర్ బ్యాండ్ వేసేసాం కాబట్టి మనకి అవి పగిలిపోకుండా చక్కగా ఉంటాయండి. ట్రై చేయండి. ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని మనం ఈ విధంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు తీసుకెళ్ళవచ్చు. సో మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. వాటర్ బాటిల్స్ మనం యూజ్ చేసిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్స్ రీయూజ్డ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా వాటర్ బాటిల్ని ఒక బాటిల్ తీసుకున్నానండి. ఇలా పైన ఉన్నటువంటి లేబుల్ కట్ చేసేసుకున్న తర్వాత రౌండ్గా ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసేసుకుని ఇలా కట్ చేసుకున్నానండి. సిజర్ పెట్టైనా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ట్యాప్ దగ్గర బకెట్ పెట్టి ఇలాగా ట్యాప్లో తీసుకోవాలని వాటర్ ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ అవి పడిపోతూ ఉంటుంది కదా. అలా లేకుండా మనం ట్యాప్లో వాటర్ని చక్కగా డైరెక్ట్గా ఈ విధంగా అయితే తీసుకోవచ్చండి. ఇక్కడ హోల్ అయితే పెట్టుకున్నాం కదా, ట్యాప్కి ఈ విధంగా హోల్ని ఇలా ఫిక్స్ చేసేసి వాటర్ బాటిల్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి కావాల్సిన వాటర్ ఈ విధంగా చక్కగా మనకి ఇలా అయితే తీసుకోవచ్చండి. ఇలా మనం పడేసే వాటర్ బాటిల్తో ఈ విధంగా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని మనం పట్టుకునే పని లేకుండా ఇలా ఈజీగా బకెట్లోకి అయితే వాటర్ని తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మా గార్డెన్లో కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నారండి. ఒక సిస్టర్ కమెంట్ చేశారు, మీ గార్డెన్ గురించి కూడా చెప్పక్క మీరు హార్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో తీసి పెట్టండి అని సిస్టర్ కమెంట్ చేశారండి. వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. మన గార్డెన్లో ఉన్నటువంటి ప్రస్తుతానికైతే ఇలాగ మన గార్డెన్లో కాకరకాయ పాదులు అయితే పెట్టానండి. దోస పాదులు కూడా ఉన్నాయి, అలానే బ్రింజిల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఆర్గానిక్గా నేను ఇంట్లోనే ఈ విధంగా కూరగాయలు తెంపుకొని అప్పటికప్పుడు కర్రీ అయితే చేసుకొని తింటూ ఉంటాము. నేను మార్కెట్లో అయితే ఏమి కొనండి. నేను ప్రస్తుతానికి టమాటాలు ఒక్కటే తీసుకుంటాను, టమాటా పచ్చిమిర్చి. ఇంకా మిగతావన్నీ మా గార్డెన్లో పండినటువంటి కూరగాయలను అయితే నేను ఎక్కువగా హార్వెస్ట్ చేసుకుని అప్పటికప్పుడు కర్రీ చేసుకుని తింటామండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనం ఇంట్లో ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా నేను షేర్ చేస్తున్నాను. ఇది చక్కగా మందారం అండి. ఇది బయట
సైడు గోడ పక్కన అయితే ఇలాగా ప్లాంట్ నేను ఒక మండ అయితే పెట్టానండి. చాలా చక్కగా పెద్ద చెట్టు అయిపోయింది. ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇలా గోంగూర ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. గోంగూర అయితే హార్వెస్ట్ చేయట్లేదు, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇక్కడైతే దోసకాయలు ఉన్నాయండి, చిన్న సైజులో ఉన్నాయి. ఇప్పుడైతే నేనేమి హార్వెస్ట్ చేయట్లేదండి, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. కొంచెం పెద్ద సైజు అయిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను. మా పాప వాళ్ళు ఈవినింగ్ టైంలో కొన్ని స్నాక్స్ చేయమని అడిగారండి. నేను ఇంకా పునుగులు చేద్దామని ఇంకా రెడీ అయ్యాను. ఇంట్లో అయితే కొంచెం ఇడ్లీ పిండి అయితే ఉందండి, అది కొంచెమే ఉంది. ఇంకా దాన్ని నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. దీనిలో ఇడ్లీ పిండి వేసేసుకొని 2 స్పూన్స్ నేను ఇక్కడ వరిపిండి కలుపుకున్నానండి. మైదా కూడా 1 కప్పు వేసేసి కొద్దిగా పెరిగి కలుపుకొని ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసేసుకొని అందులో వేసుకున్నానండి. కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకున్నాను, తగినంత సాల్ట్ కలుపుకొని ఇలా ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసుకున్నానండి. 1 అవర్ తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ చేసేటప్పుడు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను షేర్ చేశానండి మీకు. ఇలా ఆయిల్లో ఎప్పుడైనా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ త్వరగా పేల్చకుండా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా నేను ఈవినింగ్ టైంలో పునుగులు అయితే చక్కగా వేసానండి. దీనిలో టమాటా చట్నీ అయితే కాంబినేషన్ బాగుంటుందండి. టమాటా చట్నీ కూడా చేశాను, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా, మనకి పిండి లేదని మనం బాధపడవలసిన అవసరం లేదండి. కొంచెం పిండి, దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఏ పిండి అయినా పర్లేదండి, దానిలో కొంచెం మైదా వరిపిండి కలుపుకొని ఈ విధంగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం. ఇలా ఫ్రిడ్జ్లో న్యూస్ పేపర్ పెట్టండి, చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఇలా న్యూస్ పేపర్ మనం ఈ విధంగా కొంచెం రోల్ చేసుకుని తేమ చేసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్నటువంటి ఈ పేపర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా పేపర్ని కొద్దిగా తేమ చేసేసుకుని రోల్ చేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఇలా పేపర్ పీల్చుకుంటుంది. కాబట్టి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి. నిజంగా చెప్తున్నాను, ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి మార్నింగ్ ఈ విధంగా ఆ పేపర్ని తీసి ఆ స్మెల్ చూడండి. ఇలా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి. ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.